ఆ బూడి అవి ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి తీ. ఏది వెహికల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మిషన్లో జూమ్ చేసి తీసేసి, ఎంత జూమ్ చేయగలిగితే అంత జూమ్ చేసి ఆ వెహికల్స్ మొత్తం వస్తాయి. తర్వాత వీడియో పాండ్ మొత్తం వీడియో కూడా ఇక్కడ బూడిద చెరువు దగ్గర మెషిన్లన్నీ ఆపి మొత్తం ఇక్కడ కుప్ప చేసి పెట్టారు. ఇదంతా కూడా చూడాలా ప్రజానికం. మరి ఇక్కడ పచ్చటి కొండను కూడా అంతమొందించే విధంగా ఉంది పరిస్థితి చూస్తుంటే. అసలు ఇదంతా కూడా ప్రజలకి చూపించడం కోసమే వచ్చాను. అలా చూస్తూ ఉంటే ఎంత చక్కటి సెలయేరులాగా పారుతున్నాయి నీళ్లు. కానీ ఇక్కడ ఒకసారి ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కానీ మరి ఇటువంటి పచ్చదనాన్ని మరలా మనం తిరిగి పొందుకోవచ్చు. అసలు ఈ బూడిద చెరువు అనేది టెంపరీగా బూడిద రావాలా, క్లీన్ చేయాలి. కానీ ఏం జరుగుతుంది, ఎవరి జేబులు ఎట్ట నింపుకుందామనే ఆలోచన మాత్రమే ఉంది అందరికీ. ఇక్కడ ప్రజలకు కాదు ఉంది, ప్రజల్ని పాలిస్తున్న ప్రభుత్వాలకి, ప్రజాప్రతినిధులకి. కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా రావాలని ఇంత దూరం వచ్చా. ఖచ్చితంగా దీని మీద ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదికను కూడా తయారు చేసి అందరికీ ఒక డాక్యుమెంటరీ రూపంలో అందజేద్దామని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలు.